ప్రజా టీవీ తెలుగు న్యూస్. జిల్లా నార్పల మండలం సిపిఐ మండల కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతున్నది. ఇదే గత సర్వసభ సమావేశంలో 11 నెంబర్ సర్వే నెంబరు 196-97లో గత మన ఎమ్మెల్యే మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇంతవరకు దాన్ని పరిశీలించలేదు. ఇప్పుడు మనం ఉన్న తహసీల్దార్ గారు రోజు పోవడమే అడుగుతూనే ఉన్నాం, కానీ ఇంతవరకు దాని సమస్య ఏంది పరిశీలించడం లేదు. ఈ రోజు నార్పల్లోనే సర్వసభ సమావేశంలో అర్జీ ఇచ్చడానికి వచ్చాము. ఎమ్మెల్యే మేడం వస్తుందన్నారు. అదేవిధంగా తహసీల్దార్ మేడం వస్తుంటే ఆయన రాలేదు. ఎంపీడీ మేడంకి అర్జీ ఇచ్చాము. మధ్యాహ్నం మేడం వస్తున్నారు, మేడంతో కలుస్తాము. ఇప్పుడు ఎన్నో పేదలకు ఇచ్చారు, కానీ అదే అనర్హులకు ఇవ్వకుండా అనర్హులకే ఇచ్చారు. దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి ఎన్నోసార్లు మేము అర్జీ ఇచ్చినా దాన్ని స్పందించడం లేదు. ఎమ్మెల్యే మేడం స్పందించలేదు, అదేవిధంగా తహసీల్దార్ స్పందించలేదు. ఇప్పుడు సర్వసభ సమావేశంలో ఇచ్చాము. గతంలో ఎన్నో బోగస్ జరిగినాయి, కానీ దాన్ని పట్టించుకోకుండానే మేడం గారు వెళ్ళిపోతున్నారు. మన మేడం గారికి పంపిస్తామని చెప్పింది, ఎమ్మెల్యే మేడంకి పంపిస్తామని చెప్పింది. ఇంతవరకు కానీ దాన్ని స్పందించడం లేదు. గతంలో చేసినటువంటి రెవెన్యూ అధికారులు, విఆర్ఏలు, విఆర్ఓలు ఇలాంటి చేస్తూ పేదలకు పక్షాన నిలబడుకోకుండా పేదలకే కోసానికి మనీ ఇండ్ల స్థలాలు ఇస్తే గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు కూడా వైసీపీ సర్పంచ్ గారు కానీ ఎవరైనా కానీ అధికార పార్టీ వాళ్ళు వస్తే ఏదో ఇటు వేసుకోమంటే అటు వేసుకున్నారు, కానీ వాళ్ళకి దీపారాలు లేవు, ఏం లేవు. అనామతులుగా అనర్హులకు 1132 డీ పట్టాలు ఇస్తామని చెప్పేసి కనీసం 200 కూడా పంచలేదు. ఈ 200 పంచినా కూడా దానికి ఒక ఇది ఉండే, అది కూడా లేకోకుండా పేదలకు వచ్చేసి చాలా అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయం వచ్చి ఇంతవరకు మొన్న కూడా 6 నెలల కింద మా సిపిఐ పార్టీ వాళ్ళు వచ్చి దానికి మెమోరాండం ఇచ్చారు. కానీ 11 తెలియలో 196, 197లో విచారణ చేయండి మేడం, ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరు అనర్హులు ఉన్నారు అనేది గుర్తించండి అని చెప్పేసి మేము ఇచ్చినా కూడా ఇంతవరకు ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా కానీ సరే చేస్తారా, అది చేయలేరు. మేము అర్జీలకు మాత్రమే పరిమితం, కానీ చేయలేదు. వీళ్ళు చేయలేని పక్షాన మేము కమ్యూనిస్టు పార్టీ ద్వారా మేమే ఎంక్వైరీ చేసి మేమే దిగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.